ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం అని అంటే మీరేమని చెప్తారు? ఏ గన్నో కత్తో అని చెప్తారా? కాదండి, అబద్ధం. అది నిజాన్ని ఎంతలా కప్పేస్తుందంటే మోసగాడు కూడా ధర్మాత్ముడిలా కనిపిస్తాడు. అలాంటి ఒక మాయావి కథే ఈరోజు మన 3 కథలు స్పెషల్. అనగనగా ఒక ఊరిలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే బయటికి చాలా ధర్మాత్ముడిలా, సత్యవాదిలా నటిస్తూ ఉండేవాడు అనమాట. ఊళ్ళో ఎక్కడ పంచాయతీ జరిగినా కూడా ఈయన ముందుండి తీర్పులు చెప్పేవాడు. అందరూ ధర్మయ్యని నడిచే సత్య హరిశ్చంద్రుడు అని నమ్మేవారు. కానీ ధర్మయ్య అసలు రంగు వేరే. అతను తన స్వార్థం కోసం ఎన్నో అబద్ధాలు ఆడేవాడు. పక్కవాడి భూమిని కాజేయాలన్నా, వేరే వాళ్ళని మోసం చెయ్యాలన్నా చాలా తెలివిగా ప్లాన్ చేసేవాడు. తను చేసే ప్రతి పాపాన్ని, అబద్ధాన్ని ఒక నీతి ముసుగులో దాచిపెట్టేవాడు. అతని మాటలు వింటే అబద్ధం కూడా నిజం అనిపించేలా ఉంటుంది. అందుకే అతన్ని ఎవ్వరూ అనుమానించలేదు. ఒకసారి ఆ ఊరికి ఒక వింత వ్యాధి సోకింది. ఆ ఊరి చెరువులో ఎవరో విషం కలిపారని అందరూ అనుమానించారు. పంచాయతీలో ధర్మయ్య లేచి, ఇది ఖచ్చితంగా ఆ పొరుగు ఊరి వాళ్ళ పని, నేను కళ్ళారా చూశాను అని ఒక పెద్ద అబద్ధం చెప్పాడు. అది నమ్మి 2 ఊర్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఒక చిన్న పిల్లాడు ధర్మయ్య ఆ చెరువు దగ్గర తన పొలానికి కావలసిన మందుని కలుపుతుండగా చూశాడు. ఆ పిల్లాడు వెళ్ళి పెద్దలకి చెప్పాడు. ధర్మయ్య వెంటనే ఆ పిల్లాడిని అబద్ధాల కోరు అని ముద్ర వేశాడు. తన పలుకుబడితో నిజాన్ని పాతేయాలని చూశాడు. ఒకరోజు ఊరి గుడిలో ఒక సభ జరిగింది. ధర్మయ్య స్టేజ్ మీద నిలబడి, నేను అబద్ధం చెప్పానని ఎవరైనా నిరూపిస్తే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను అని సవాల్ విసిరాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పిల్లాడు ధర్మయ్య చెరువులో విషం కలుపుతున్నప్పుడు పొరపాటును పడేసుకున్న అతని ముద్ర ఉంగరాన్ని బయటికి తీశాడు. ఆ ఉంగరం మీద ధర్మయ్య పేరు స్పష్టంగా ఉంది. ధర్మయ్య అప్పటిదాకా కప్పిన అబద్ధపు ముసుగు ఒక్కసారిగా ఊడిపోయింది. ఊరి జనం అంతా ఒకేసారి షాక్ అయ్యారు. ధర్మయ్య తలదించుకొని ఊరి వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఒక మాట అన్నాడు. పైన పటారం లోన లొటారం అంటే ఇదే. బయట గొప్పలు చెప్పుకుంటూ లోపల కుళ్ళు దాచుకునే మనుషులు నిజం నిప్పు లాంటిది. అది ఎప్పటికైనా బయటకు వచ్చి ముసుగును కాల్చేస్తుంది. చూసారుగా ధర్మయ్య ఆడిన అబద్ధాల ముసుగు ఎలా ఊడిపోయిందో. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా ఇలాంటి ధర్మయ్యలు ఎందరో ఉన్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా పైన పటారం లోన లొటారం లాంటి వ్యక్తుల వల్ల మోసపోయారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో లోతైన అర్థాలున్న కథలను వినటానికి మన 3 కథలు ప్రయాణంలో మీరు కూడా తోడవండి. Ready for the next leaf from our storybook? Make sure you subscribe.